ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ ఊరిలో అతను చాలా సోమరితనంతో ఉండేవాడు. అతను తన పనులను వాయిదా వేస్తూ ఆలస్యం చేస్తూ ఉండేవాడు. అతను తన పాఠాలు ఇంకా ఇతర విషయాలలో వెనుకబడి ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయులు అతనికి చాలాసార్లు చెప్పారు, కానీ అతను వారి మాట లెక్క చేయలేదు. అతని భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ చేయలేదు. అలా అతను తన సమయాన్ని ఊర్లో వాళ్ళతో వృధా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊర్లోకి ఒక తెలివైన సన్యాసి అక్కడికి వచ్చాడు. చాలామంది అతన్ని కలవాలని, అతనితో జ్ఞానోదయం పొందాలని అనుకుంటారు. అప్పుడు ఆ పిల్లవాడు కూడా అతన్ని కలవాలని అనుకున్నాడు. అతను తన జీవితంలో అధిగమించడానికి కొన్ని చిట్కాలను పొందాలని అనుకున్నాడు. ప్రతి రంగంలో అతని స్నేహితులను అధిగమించాలని అనుకున్నాడు. అతను సన్యాసి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ సన్యాసికి నమస్కరించి, దయచేసి నాకు సహాయం చేయండి. నా జీవితంలో నేను విఫలమై ఉన్నాను. నేను నా స్నేహితులు, క్లాస్మేట్స్ కంటే వెనుకబడి ఉన్నాను. నేను వాళ్ళందరికంటే అన్ని రంగాల్లో ముందు ఉండాలి. వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి. ఆ సన్యాసి యువకుడి వైపు కరుణతో చూశాడు. నీవు నీ జీవితంలో నీ సమయాన్ని లెక్క చేయలేదు. నీవు నీ పనులను వాయిదా వేస్తూ చాలా సమయం వృధా చేశావు. నీవు ఎప్పటికీ ఆ విలువైన సమయాన్ని తిరిగి పొందలేవు. నీవు పొందలేని విలువైన క్షణాలను నేను ఒక చిన్న కథలో చెబుతాను. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను దయగలవాడు, ఇంకా ధనవంతుడు. అతను అందరి పట్ల దయ కలిగి ఉండేవాడు. అందరికీ సహాయం చేసేవాడు. ఒకరోజు అతను తన పాత క్లాస్మేట్ను కలుసుకున్నాడు. ఆ క్లాస్మేట్ చాలా సోమరి మరియు పేదవాడు. ఇంకా అతనికి ఏ ఉద్యోగం లేదు, ఇంకా డబ్బు, గౌరవం కూడా లేదు. అతను ఎప్పుడు తన సమస్యల వల్ల ఇతరులను నిందిస్తూ ఉండేవాడు. అతని పరిస్థితి చూసి అతనిపై జాలిపడి అతనికి సమస్యల గురించి అడిగాడు. నిన్ను అందరూ అలా ఎందుకు అంటున్నారో నాకు తెలియదు. మనం ఒక ఒప్పందం చేద్దాం అన్నాడు ఆ రాజు. సూర్యాస్తమయానికి ముందు నువ్వు ఎంత బంగారాన్ని సేకరించగలవో అదంతా తీసుకొని నా కోటలోకి రా అని అంటాడు. అప్పుడు అతను తన భార్యకు అంతా వివరిస్తాడు. అప్పుడు అతను, కానీ ఇప్పుడు నేను వెళ్ళలేను, చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అంటాడు. అప్పుడు అతను భోజనం చేసి తీరికగా ఆలోచిస్తున్నాడు. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. అలా అతను కాసేపు నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత లేచి చూస్తే ఆలస్యమైంది. ఇక ఆలస్యమైంది అని బయలుదేరాడు. అలా దారిలో ఎండ చాలా ఎక్కువ కావడంతో కొంతసేపు నేను చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను. అలా కూర్చున్న వెంటనే చాలా చల్లగా అనిపించి నిద్రలోకి జారుకున్నాడు. అలా 4 గంటలు అతను నిద్రపోయాడు. అలా నిద్ర లేచి చూశాడు. అలా సాయంత్రం సమీపించింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అతను హడావిడిగా లేచి పరిగెత్తుతూ ఉన్నాడు. కొంత సమయం తర్వాత అతను చివరకు రాజభవనానికి చేరుకున్నాడు. కానీ చాలా ఆలస్యమైంది. అప్పటికి సూర్యుడు అస్తమించాడు. అతను ఆ రాజభవనానికి చేరకముందే గేట్లు మూసేశారు. అక్కడ ఇక ఏమీ చేయలేక నిలబడి ఉన్నాడు. ఇక అతను ధనవంతుడు కాలేడని భావించాడు. అప్పుడు ఆ కథ విన్న ఆ బాలుడు ఏమి మాట్లాడలేక అతను తన తప్పును గ్రహించాడు. అప్పుడు సమయం అనేది చాలా విలువైనదని భావించి తన ఇంటికి వెళ్ళాడు. ఇక అతను సమయం వృధా చేయకుండా తను చేయాల్సిన పనులన్నీ వాయిదా వేయకుండా చేశాడు.